మూసీలో వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్న వారికి బెటర్ లైఫ్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వారికి ఆ ఇళ్లు ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇక దీన్ని బీజేపీ అలాగే బీఆర్ఎస్ లు రాజకీయంగా వాడుకుంటున్నాయని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు మూసీ ప్రక్షాళన ఏదైతుందో మూసీ ప్రక్షాళనలో భాగంగా ఎవరైతే నిర్వాసితులు అవుతారో వాళ్ళకన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు సౌకర్యం అనుకూరుస్తుండ్రు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సౌకర్యం అనుకూర్చి ఒక్కొక్క ఇల్లు 50 లక్షలు విలువ చేస్తుందని చెప్పి అంటున్నాను. మూసీ పరివాహకం ఏదైతున్నదో రివర్ బెడ్ లో వరదలు వస్తే ఎప్పుడు ఏమైతే తెలియదు. అటువంటి ప్రమాద స్థాయిలో ఉన్నటువంటి ఒక కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు మూసీ ప్రక్షాళనలో భాగంగా ఏదైతుందో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సౌకర్యం కల్పించి వాళ్ళను ఒక బెటర్ లివింగ్ కండిషన్ దాన్ని వక్ర మార్గం. ఇప్పుడు హైడ్రో అనేది ఎవరు సరే న్యాచురల్ గా నిర్మాణం కోల్పోయేటువంటి వారికి కొంత బాధ కలుగుద్ది, కాదనేది కాదు.